చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు. బమ్మెర పోతనామాత్యులు వ్యాస భాగవతాన్ని ఆంధ్ర మహాభాగవతంగా తెలుగులో వ్రాసినప్పుడు దానిలో ఉటంకించిన ఈ పద్యము. అంటే మన మనస్సు, వాక్కు, కర్మ అనగా మనస్సు, మాట, శరీరము ఈ మూడిటితో కూడా మనం భగవంతుడికి సంబంధించిన పనులే చేయాలి అని చెప్తూ చేతులారంగ శివుని పూజింపడేని అనగా మన శరీరంతో భగవంతుని యొక్క పని చేయాలి. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని అనగా మన నోరు ఉన్నది భగవంతుణ్ణి స్తుతించడానికి. అలాగే దయయు సత్యంబు లోనుగా తలపడేని అంటే మన మనసులో కూడా చుట్టూ ఉన్న జీవరాశి పట్ల దయ, సత్యము మాత్రమే ఉండాలి అని మాత్రం చెప్తూ ఈ పద్యం చెప్పారు. మరొక్కసారి చెప్పుకుందాం. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. ఈ పద్యంలో మరొక విశేషం ఏమిటంటే శివకేశవుల అభేదాన్ని కూడా సూచిస్తున్నారు. అలాగే ఈ పనులు చేయకుంటే ఆ జన్మ వ్యర్థమైనట్లు అని చెప్తూ భాగవతంలో వ్రాశారు. జై శ్రీరామ్.